మన యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి గ్రో చేసుకోవడానికి అయితే మనకు ఒక యూట్యూబ్ అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది. దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనము క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళేసి studio.youtube.com అని టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి ఇలా ఛానల్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి కంటెంట్ మీద మనము క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మనకి ఏదైతే మనం ఏ వీడియో అయితే ముందుగా షార్ట్స్ తీసుకోండి. షార్ట్స్ తీసుకొని అయితే దీనికి ఇక్కడ ఒక రీజన్ ఏంటంటే ఇవ్వడానికైతే ఈ మధ్యలో తీసేసింది అనమాట. మనం ఏదైనా లింక్ ఇచ్చి యూఆర్ఎల్ లింక్ మీద క్లిక్ చేయడం చెప్పడానికైతే ఈ షార్ట్స్కి లేదు కాబట్టి ఈ ఆప్షన్ అయితే తీసుకొచ్చింది. సో మనం ముందుగా మీరు ఏ షార్ట్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ షార్ట్ అయితే ఒకసారి చెక్ చేయండి, ఒకసారి సెలెక్ట్ చేయండి. షార్ట్స్లో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టైటిల్, డిస్క్రిప్షన్ ఇదంతా ఉంటుంది కదా. దీని పక్కన రైట్ సైడ్ స్వైప్ చేయాలన్నమాట. రైట్ సైడ్ స్వైప్ చేస్తే ఇక్కడ మీకు రిలేటెడ్ వీడియో అని కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షార్ట్ వీడియో చేసి మీరు లాంగ్ వీడియో కావాలనుకుంటే కింద చూడండి అని మనం చెప్తాం కదా, అంటే దాని రిలేటెడ్ వీడియో అక్కడ మీరు అది క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే దానికి సంబంధించిన ఈ షార్ట్కి సంబంధించిన లాంగ్ వీడియో ఎక్కడ ఉందో అది మనకి ఇక్కడ వీడియోస్ అయితే ఓపెన్ అవుతాయి, మనం అప్లోడ్ చేసిన వీడియోస్, ఫుల్ వీడియోస్. సో దానికి సంబంధించిన ఇప్పుడైతే జార్జి రెడ్డి కథాగానం సంబంధించిన సాంగ్ అనమాట ఇది షార్ట్. దాని ఫుల్ వీడియోని అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి ట్యాగ్ అయిపోతుంది. ట్యాగ్ అయిపోయిన తర్వాత పైన సేవ్ బటన్ ఉంది కదా, ఆ సేవ్ బటన్ అనేది క్లిక్ చేయండి. కంప్లీట్గా సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే కంప్లీట్గా సేవ్ అయిపోతుంది. సేవ్ అయిన తర్వాత మళ్ళీ మీరు కంప్లీట్గా బ్యాక్ అయితే వచ్చేయండి. మీ యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఏదైతే షార్ట్ అప్లోడ్ చూసినామో ఆ షార్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయడం చూడండి అక్కడ మనకు యాడ్ అయిపోయింది అనమాట. ఆ లింక్ అనేది యాడ్. దాని మీద మనం క్లిక్ చేస్తే వన్స్ చూడండి మీకు రెడ్ మార్క్లో చూపిస్తున్నా. వన్స్ అక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్ ఫుల్ వీడియోకి అయితే వెళ్ళిపోతారు. ఇలా మీరు రిలేటెడ్ కంటెంట్ ఏదైతే షార్ట్ వీడియోలో చెప్పి ఫుల్ వీడియో కోసం చెప్పాలనుకుంటున్నారో రిలేటెడ్ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి చూడండి కంప్లీట్గా మనము ఫుల్ వీడియోకి అయితే వచ్చేసామంట క్లిక్ చేసిన తర్వాత. అలాగే మీ షార్ట్ వీడియో నుంచి ఫుల్ వీడియో చేయాలనుకున్న ఏదైనా కంటెంట్ ఉంటే కనుక సెట్టింగ్ చేసేసుకొని మీరు షార్ట్ వీడియోస్కి వ్యూస్ గ్రో చేసుకోవచ్చు, అలాగే లాంగ్ వీడియోస్ కూడా గ్రో చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you again in next video.